సెంటర్ ఛానల్కు స్వాగతం. మనం నిస్వార్థ ప్రజా సేవకురాలు ప్రముఖ మేటి నాస్తికోద్యమ నేత అయినటువంటి శ్రీమతి హేమలత లవణం గారి స్వీయ జీవితగాథ మృత్యోర్మ అమృతంగమై నుండి జోగిని దురాచారం గురించి అనేక అంశాలు తెలుసుకున్నాం కదండి. ఈరోజు మిగిలిన అంశాలు చూద్దాం. సమాజంలో మంచి మార్పు ఏదైనా రావడానికి చాలా సమయం పడుతుంది. మరీ ముఖ్యంగా జోగిని దురాచారం లాంటి సాంఘిక దురాచారాలు అంత తొందరగా అంతమవ్వవు. నేరస్తుల సంస్కరణ తరువాత సంస్కార్ తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని జోగిని దురాచార నిర్మూలనను సాధించగలిగింది. ముందుగా జోగిని స్త్రీల మీద దృష్టి నిలిపి వారికి ఆత్మవిశ్వాసాన్ని కలిగించి దురాచారం పట్ల విముఖత కలిగించింది. క్రమంగా వారిలో గౌరవప్రద జీవితం పట్ల ఆసక్తిని, ఆకాంక్షను పెంపొందించింది. సంఘాన్ని చూచి మనం భయపడుతున్నంతకాలం అది మనల్ని భయపెడుతుంది. మనం భయపడటం మానివేశాక సంఘం మనల్ని చూసి భయపడుతుంది. పూర్వం జరిపిన ఆడ శిశు హత్యలు, సతీ, విధవా వివాహాలు ఇలాగా అనేకమైన సంఘం నిర్ణయించి పెట్టిన ఈ తప్పుడు వ్యవస్థలన్నీ సంఘానికి భయపడే జరిగాయి. ఎదిరించిన వారిని చూసి ఇప్పుడు సమాజం భయపడుతోంది. సమాజం ఎటువంటిదంటే, ఒకరు బాటకు అడ్డంగా ఒక తాడు కట్టి నిల్చున్నారు. వచ్చేపోయేవారిని అది దాటండి చూస్తాను అని బెదిరించారు. భయపడిన వారందరూ వెనక్కు తప్పుకున్నారు. ఒకరు నేను దాటుతాను అని ధైర్యంగా దాటేశారు. నేను దాటానయ్యా అనేశాడు ఆ వ్యక్తి. మళ్ళీ ఆ వ్యక్తి నేను చూసా, ఇది చూడడానికే అడిగాను అంతే అన్నాడు. సంవత్సరాల తరబడి జోగిని వ్యవస్థ సాగింది. ఎందుచేతనంటే వారు సమాజానికి భయపడ్డారు కాబట్టి. దొండకామవ్వ అనే జోగిని శవం ముందు నాట్యం చేయడానికి ఒక దొర పిలిచినప్పుడు ఇలా జవాబు చెప్పింది. నాట్యాలు, అంకితాలు చట్టం నిషేధించింది. మీకు తెలియదా? మేము వాటిని నిషేధించుకున్నాం. నీకు కావాలంటే నీ భార్య చేత నాట్యం చేయించు, నీ అక్క చేత చేయించు పో అని. అది భయపడని ఓ స్త్రీ జవాబు. వృద్ధాప్యం చాలామందిని వేధిస్తోంది. వృద్ధాప్యం ఎవరికి శాపం కారాదు. విజయవాడలో నా పాక ముందు అరుగులు ఉన్నాయి. గంగరావి చెట్టు, దాని నీడలో అరుగు మీద కూర్చుండే, ఎదురుగా పొలాలు, కూరగాయల తోటలు, ఆ అరుగుల మీద కూర్చుని ఆ పచ్చని పొలాలు, దూరపు కొండలు, పొలాల్లో ఎగిరే తెల్ల కొంగలు, గోరువంకలు, చిలకలు చూడటం నాకు చాలా ఇష్టం. అప్పుడప్పుడు తాచుపాములు, కట్లపాములు, జర్రిగుడ్లు కూడా కనపడి బాగున్నారా అని అడిగేవి. అలా కూర్చున్న నాకు ఎడమ పాదం దగ్గర నుంచి జర్రున పాకిపోయిన తాచుపామును చూశాక శరీరం యావత్తూ జల్లుమని గుండె దడదడలాడింది. కాళ్ళు అరుగు మీద పెట్టుకున్నా కూడా చాలా సేపటి వరకు నా గుండెదడ తగ్గలేదు. గుండెదడ తగ్గాక అది నన్ను ఎందుకు కాటు వేయలేదు అనే ప్రశ్న వచ్చింది. ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ కదలకుండా కూర్చున్న నన్ను పాము కాటు నుంచి తప్పించింది. నా పాదం కదిలినా పాము నన్ను కాటేసేది. మృత్యువు నా వద్ద మరోసారి, 6వసారి ఓడిపోయింది. ఆ అరుగు పక్కనే లోపల నా పడక గది. నా పడక తల వద్ద కిటికీ ఉంది. ఒకనాడు మధ్యాహ్నం వేళ 2 వృద్ధులు నన్ను కలవడానికి వచ్చి అరుగు మీద కూర్చున్నారు. పడుకున్న నాకు వారి మాటలు వినపడుతున్నాయి. 2 వృద్ధులకు 80 ఏళ్ళు దాటి ఉంటాయి. వారి సంభాషణ ఇలా ఉంది. అన్నా, ఈ పొలాలన్నీ దున్నినాము కదా. భూస్వామి గేదెలకు, ఆవులకు కావలసినంత గడ్డి కోసేవాళ్ళం. అవును సుబ్బయ్య, తొలికోడి కూతలో లేచి బారెడు పొద్దెక్కే వరకు ఈ పొలాల్లో పనిచేసి పైటేలకు అంటే నెత్తిమీద సూర్యుడు వచ్చే సమయం వరకు వీళ్లకు సేవలు చేశాం. అలాగే కాసేపు అన్నా తమ్ముళ్ళు ఆ ఆకలి ఆవేదన పంచుకున్నారు. మరికొద్దిసేపు వారు మాట్లాడలేదు. తరువాత అన్న అన్నాడు, తమ్ముడు, ఈయాల నువ్వు ఏమీ తినలేదు కదరా. అందుకే 40 ఏళ్ల నాడు తిన్న కూడే మనకు బలం. ఆ కూడే ఇప్పుడు మనకు జ్ఞాపకం వస్తోంది.
ఈ సంభాషణ విన్న నాకు ఇక నిద్ర పట్టలేదు. ఆ నిరుపేద వృద్ధుల ఆకలి వేదన వెనుక ఎంత గాథ ఉన్నదో అర్థమైంది. ఆ సంవత్సరమే హెల్పేజ్ ఇండియా వారు వచ్చినప్పుడు పేద వృద్ధుల సంక్షేమ కార్యక్రమం ఇవ్వమని కోరాము. వారు మాకు ఇచ్చేశారు. 1988లో నాటి నుండి 2004 వరకు మేము వృద్ధుల సంక్షేమ కార్యక్రమాన్ని మా భుజాలకెత్తుకున్నాము. ఏ ఇద్దరు వృద్ధుల సంభాషణ విని నేను వృద్ధుల సంక్షేమ కార్యక్రమం తీసుకున్నానో ముందుగా వాళ్ళిద్దరినీ ఆ ఆశ్రమంలో చేర్చాను. 1-2 నెలల్లో గడిచాయి. ఒక తాతే వచ్చాడు పెన్షన్ తీసుకోవడానికని. భోజనం తినడానికి రెండో తాత రాలేదు. దారిద్ర్యం, ఆకలి, దాహం, ఆశలు లేని చోటుకి ఆయన వెళ్ళిపోయాడని విన్నాను. ఈరోజు మనం జోగిని దురాచార వ్యవస్థ నిర్మూలనకు హేమలత లవణం గారు సఫలీకృతం చేసిన తర్వాత ఆమె చేసిన వివిధ కార్యక్రమాలను తెలుసుకున్నాం కదండి. మిగిలిన అంశాలను మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు ఎథిక్స్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.